రోజుకో మలుపు తిరుగుతున్నాయి ఏపీ రాజకీయాలు. ఎవళ్ళెవళ్ళకు దోస్తులైతుర్రు, ఎవళ్ళెవళ్ళకు శత్రువులైతుర్రో అస్సలు సమజైతలేదు. కలిసిమెలిసి తిరిగినోళ్ళు, కలిసికట్టుగా పనిచేసినోళ్ళు ఇప్పుడు కత్తులు నూరుకున్నట్టు మాట్లాడుతుర్రు. అన్నిటికీ మించి షే పార్టీ పగ్గాలు చేతబట్టిన షర్మిలక్కతోనే ఫ్యాన్ పార్టీకి పెద్ద పర్షన్ వచ్చింది. ఇప్పుడు అన్న ఏం మాట్లాడినా షెల్లెలు షీల్చి షెండాడుతుంది. వెనకటి ముచ్చట్లన్నీ బయట పెడుతుంది. ఇగో చూడుర్రి మీరే. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దేవుడు, దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య, దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. గురువారం నాడు ఓ నిండు మీటింగుల కూకొని చెయ్యి పార్టీలే మా అన్న చెల్లెండ్ల నడుమ సిచ్చి పెట్టిర్రు. దేవుడే బుద్ధి చెప్తాడు అన్నట్టు మాట్లాడిండు కదా సీఎం జగనాల్ సారు. ఆగో దానికి షర్మిలక్క గిట్ల సమాధానం చెప్పింది. వాళ్ళు వీళ్ళు సిచ్చి పెట్టింది ఏం లేదు, చేతులారా చేసుకున్నారు. కావాలంటే అమ్మకు తెలుసు, ఇంటి వాళ్ళందరికి తెలుసు అన్నట్టు చెప్పి ఇంటి గుట్ట అంత బయట పెట్టింది అక్క. అంతేకాదు అన్న గురించి ఇంకేమన్నదో చూడర్రే. క్యాంపెయిన్ చేసి గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషే మారిపోయాడు. ఎలక్షన్లకు ముందొగలాకున్నాడు, ముఖ్యమంత్రి అయినాక మొత్తం మారిపోయిండు అన్నట్టు చెప్పుకొచ్చింది షర్మిలక్క. గిట్ల రోజు రోజుకు అన్న మీద చెల్లెలి పోరాటం ఇంకింత ఎక్కువనే అవుతున్నది గాని తక్కువ అయితలేదు. ఒక్కొక్కటి కాదు వెనకటి ముచ్చట్లు అన్ని తీస్తున్నది అక్క. అన్న కొరకు అడిగినప్పుడల్లా పాదయాత్రలు చేసిన, ప్రచారం చేసిన, అట్టిట్ట తిప్పలబడి సీఎంను చేసిన అని పాత ముచ్చట్లు అన్ని ఎల్లదీసింది. కాకినాడలో చెయ్యి పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే అక్కడికి పోయి గిట్ల అన్న గురించి మాట్లాడింది అక్క. రాహుల్ గాంధీ దీని దేశానికి ప్రధానమంత్రిని చేయనికేనే అక్క చెయ్యి పార్టీలకు షరీక్ అయిందట. ఇదిట్లుంటే ఇంకో దిక్కు షర్మిలక్క ముచ్చట్ల మీద జగనాల్ సార్ అయితే ఏమంటలేడు గాని తత్తిమ ఫ్యాన్ పార్టీ వాళ్ళు అయితే గట్టిగానే ఆర్చుకుంటారు. ఈరోజు క్వశ్చన్ చేసే ముందు ఏదైతే ఆమె రైజ్ చేసిన క్వశ్చన్ కుటుంబాన్ని చీల్చుకునేది నీ చేతులారా అని అన్నప్పుడు నాకు అర్థం కాని విషయం ఒకటే ఏదట, ఇంత శ్రమ పడ్డాము, ఇంత కష్టపడితే నాకు అన్యాయం జరిగింది అన్నారు. ఏ అన్యాయమో చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఏకైక అర్హతతో సోనియా గాంధీ వాళ్ళు తెచ్చి ఈ పోస్ట్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్ మొదలు పెట్టి రోజు రోజుకు అటాక్ పెంచుతున్న దాంట్లో ఇంత అబద్ధాలు కనపడుతున్నాయి. ఇవి ప్రజలు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు, ఆయన ఇంకొక వారసత్వం కానీ ఇంకోటి కానీ అటు ఇటు లేదు, లేదా కుటుంబంలో పదవుల కోసం ఆయన ఇచ్చేయట్లేదు, పార్టీని హెల్తీగా ఉంచడానికి ఇలాంటి బంధాలకన్నిటికీ అతీతంగా నడుపుతున్నాడు అనేది ఆదర్శప్రాయమైంది. అది వద్దని ఆమె అనుకుంటుంటే అది చెప్పాలి, లేదు ఇట్లే ఉండాలి, దాంట్లో నాకు ఇంత వాటా రావాలని అనుకున్నాను, రాలేదంటే అదన్నా స్పెసిఫై చేయాలి. ఇంటి వాళ్ళకు పదవులు ఇవ్వకపోతే అన్యాయం చేసినట్ట అంటున్నారు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. గిట్లా నిన్న మొన్నటి దాకా సైకిల్ పార్టీ వాళ్ళకు ఫ్యాన్ పార్టీ వాళ్ళకు గట్టిగా పంచాది నడిచింది. కానీ షర్మిలక్క చెయ్యి పార్టీ పగ్గాలు తీసుకున్నాక అన్నా చెల్లెలు పంచాది సురువైంది. అసలు ఏపీలో లేనే లేదా అనుకుంటున్న టైంలో వచ్చి చెయ్యి పార్టీని మళ్ళా మీదికి లేపుతందుకు గట్టిగానే తిప్పలబడుతున్నది షర్మిలక్క. తాపకోసారి అన్న గురించి మాట్లాడుకుంటా అందరి సోపు తన దిక్కే తిప్పుకుంటున్నది. చెయ్యి పార్టీని పబ్లిక్ లో నాణ్యతట్టు చేస్తున్నది. అంత చూస్తుంటే ముందు ఇంత గట్టిగానే నడిచేటట్టున్నది కిరికిరి అనుకుంటారు అందరూ.